హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హోమ్ థియేటర్ని అయితే చూడబోతున్నాం. అండ్ ఈ హోమ్ థియేటర్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 16x27 ఉంటుంది. అండ్ విడ్త్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ వెరీ గుడ్ విడ్త్ అనే చెప్తాను. అండ్ గోల్డెన్ రేషియోలో అయితే ఉండడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 27, లెంగ్త్ వచ్చేసి 27. అండ్ నేను మీకు లాస్ట్లో డెమో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ డెమో ఇన్ కేస్ కాపీరైట్ వస్తే మాత్రం అది డిలీట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం పక్కాగా అప్లోడ్ చేస్తాను. మనకి m/in అని చెప్పి వెబ్సైట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి అక్కడ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కింద చాట్ బాక్స్లో పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సరే, ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అప్ వీడియో. అండ్ ఈ హోమ్ థియేటర్లో కానీ మనం చూసుకున్నట్లయితే అకౌస్టిక్స్ అన్నీ కూడా మనకి త్రివిటెక్ రాఘవేంద్ర గారు అయితే చేయడం జరిగింది. ఫస్ట్ సార్వాళ్ళు వచ్చేసి డెమో రూమ్ అయితే విజిట్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ డెమో రూమ్స్ అయితే విజిట్ చేశారు. అండ్ రాఘవేంద్ర గారి హోమ్ థియేటర్ డెమో రూమ్ ఉంటుంది. అండ్ మీరు అక్కడికి వెళ్ళి అయితే ఎక్స్పీరియన్స్ కూడా అవ్వచ్చు. ఓకే. అండ్ అలానే బ్లైండ్ టెస్ట్ కూడా ఫాలో అవడం జరిగింది. బ్లైండ్ టెస్ట్ ఫాలో అయిన తర్వాత సార్ వాళ్ళకి ఒక స్పీకర్ అయితే నచ్చింది. సో అది వచ్చేసి మానిటర్ ఆడియో. ఓకే. అండ్ దీనికంటే బెస్ట్ ఏమైనా ఉందా అని చెప్పి అడిగేటప్పుడు అశోక్ గారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, హోమ్ థియేటర్ గైడ్ ఛానల్, తనేం సజెషన్ ఇచ్చారు అంటే మీరు వైర్ఫెడాల్ ఈవో సిరీస్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీకు మానిటర్ నచ్చిందంటే దీనికంటే బెటర్కి మీరు డెఫినెట్గా అది నచ్చిద్ది అని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరిగింది. సరే, కాంబినేషన్తో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో మూవ్ అవ్వడం జరిగింది. నేనైతే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ ఫీడ్బ్యాక్లో వాళ్ళైతే కంప్లీట్గా ఫుల్లీ సాటిస్ఫైడ్ అని అయితే చెప్పారు. అండ్ నేను కంప్లీట్గా సాటిస్ఫైడ్ అని చెప్తాను. ఓకే. ఎందుకంటే ఆ స్పీకర్స్లో ఆ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కానీ ఆ స్ట్రాంగ్ అవుట్పుట్ కానీ చాలా చాలా బాగుంది. అండ్ వర్తబుల్ ప్రోడక్ట్ అనే చెప్తాను. అయితే ఇక్కడ ప్రతి రూమ్కి కూడా ఇదే వర్కౌట్ అవుతుందని మాత్రం దయచేసి అనుకోమాకండి. ఓకే. సో రూమ్ సైజును బట్టి అండ్ మీకు కావాల్సిన ఆడియో అవుట్పుట్ను బట్టి ఏం తీసుకుంటే బెస్ట్ అనేది ఆడియో ఇంటిగ్రేటర్స్ మీకు సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఎటువంటి సజెషన్స్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే సజెషన్స్ అడగండి. నా ఫ్రీ టైంలో అయితే నేను మీకు అసిస్టెన్స్ అయితే ఇస్తాను. అండ్ ఈ హోమ్ థియేటర్లో వాడిన ఎక్విప్మెంట్ గురించి కానీ మనం చూసుకున్నట్లయితే ఏవీ రిసీవర్ కానీ చూసుకుంటే మరాంజ్ సినిమా 50 సిరీస్ని అయితే యూస్ చేయడం జరిగింది. పవర్ యాంప్ వచ్చేసి ఇది వరకు మనం 7 ఛానల్ పవర్ యాంప్ టోన్ విన్నర్ చూసాం కదా. అండ్ ఇందులో మనకి 11 ఛానల్ పవర్ యాంప్ అయితే ఉంటుంది. 300 వాటేజ్ కరెంట్ అయితే మనకి వెళ్తుంది. నెక్స్ట్ మనకి స్పీకర్స్ కానీ చూసుకున్నట్లయితే వార్ఫిడాల్ ఈవో సిరీస్నే కంప్లీట్గా 7 ఛానల్ తీసుకోవడం జరిగింది. అండ్ టవర్స్ కానీ చూసుకుంటే 4.4 అండ్ సెంటర్ కానీ చూసుకుంటే 4.C అండ్ సరౌండ్స్ కానీ చూసుకుంటే 4.2. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్ కూడా 3-వే స్పీకర్స్, రిబ్బన్ ట్వీటరు, మిడ్ బేస్, ఊఫర్స్ ఉంటాయి. ఓకే. అండ్ స్పీకర్లో మనకి ఒక 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి డిఫాల్ట్గా దొరికే ఈ కలర్, ఈ వాల్నట్ కలర్ ఏదైతే ఉందో అదైతే తీసుకోవడం జరిగింది. హోమ్ థియేటర్ మొత్తం ఒకటే కలర్ ఉంటుంది. సో చాలా క్లాసిక్గా అయితే మాకు అయితే కనిపించింది చూడగానే. అండ్ కింద బ్లూ మ్యాట్ అయితే వేయడం జరిగింది. నార్మల్గా కార్పెట్స్ వేసుకుంటారు, బట్ ఇక్కడ 2x2 టైల్స్ టైప్ మ్యాట్ ఉంటాయి. అండ్ ఆ మ్యాట్ అయితే వేసుకున్నారు. అయితే దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. కార్పెట్లో క్లీనింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అదొకటి అడ్వాంటేజ్. కాకపోతే ఫ్లోర్ టు సీలింగ్ నాయిస్ రేషియో కానీ ఇలాంటివి కొన్ని మైన్యూడ్ డ్రాబ్యాక్స్ దీంట్లో ఉంటాయి. సో ప్రతి దాంట్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి తప్ప ఎవరో ఏదో సజెస్ట్ చేశారని కాదు. సో కంప్లీట్గా సార్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ పార్టీస్ అయినా, పిల్లలు వచ్చి డ్యాన్స్ చేసినా, ఏదో ఒకటి స్ప్లిట్ అయింది అనుకోండి, డెఫినెట్గా చాలా ఇబ్బంది కదా కార్పెట్ మీద. నాకు అలా ఉండకూడదని చెప్పి కార్పెట్ టైల్స్ అయితే వేయడం జరిగింది. మనం చాలా సబ్వూఫర్స్ అయితే మన ఛానల్లో అయితే రివ్యూ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు నేను వినని బెస్ట్ సబ్వూఫర్స్ అనే చెప్తాను. ఆల్మోస్ట్ SVS 3000కి ఈక్వల్గా ఉన్నాయి. అండ్ డ్రైవ్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ SB16కి ఈక్వల్గా ఉంది. అక్కడ మనకి 16 ఇంచ్ డ్రైవ్ వస్తుంది, ఇక్కడ మనకి 15 ఇంచ్ డ్రైవ్ వస్తుంది. అండ్ ఈ సబ్వూఫర్స్ వచ్చేసి స్టార్క్ సౌండ్ సబ్వూఫర్స్ అండ్ 15 ఇంచ్ డ్రైవ్స్ 2 సబ్వూఫర్స్ వేయడం జరిగింది. అదే చాలా ఎక్కువ అయింది. అంటే ఆలోచించండి ఎంత పవర్ ఉందో. ఓకే. అండ్ మీకు బ్యాక్ సైడ్ టర్మినల్స్ కానీ ఇంకా మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ట్యూనింగ్ చేసిన తర్వాత బేస్ అయితే చాలా చాలా స్మూత్ అయింది. ముందు కొంచెం హార్ష్ ఉండేది కానీ ట్యూనింగ్ చేసిన తర్వాత అసలు కంప్లీట్గా స్మూత్ అయిపోయింది. ఏంటి SVS ఏంటా అనేది మీరైతే గమనించలేరు. ఓకే. బ్లైండ్ టెస్ట్ కానీ చేస్తే అలా నాకైతే సబ్వూఫర్స్ చాలా నచ్చినాయి. నాకు నా SVS కంటే కూడా నాకు ఈ సబ్వూఫర్స్ నచ్చినాయి. ఫోకల్ కంటే కూడా వార్ఫిడాల్ ఈవో సిరీస్ చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే దీంట్లో వచ్చే డీటెయిల్స్ కానీ, క్లారిటీ కానీ, సరౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మైన్యూట్ డీటెయిల్స్, సరౌండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకైతే క్లియర్గా వినబడుతుంది. అండ్ ప్రొజెక్టర్ కానీ చూసుకుంటే Epson 7100 ఫుల్ HD ప్రొజెక్టర్. అండ్ 4 అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సార్ వాళ్ళు అమెరికాలో ఉంటారు. అండ్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు మంచి లేజర్ ప్రొజెక్టర్ ఏమైనా తెచ్చుకుందాం, ప్రస్తుతానికైతే మాత్రం ఏదో ఒక ప్రొజెక్టర్ అయితే పెట్టుకుందాం అని చెప్పి 7100 అయితే పెట్టుకోవడం జరిగింది. 150 ఇంచ్ స్క్రీన్ అయితే వేయడం జరిగింది రూమ్ డైమెన్షన్ ప్రకారంగా.
లేకపోతే 155, 165 వేయొచ్చు. కాకపోతే సార్ సరిపోతుంది 150 నాకు ఇంకా స్క్రీన్ కిందకి దిగితే నాకు నచ్చదని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి 150తో అయితే ఆపేయడం జరిగింది. అండ్ 150 కూడా చాలా బాగుంది. సినిమా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కానీ మీరు చూసుకుంటే లైక్ పిక్చర్స్ పెట్టుకోవడానికి అండ్ కొన్ని ఐడియల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ అది మీకు బార్ కౌంటర్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది, అవునా? బట్ అక్కడ మీరు ఐడియల్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ వర్క్ చేసుకోవడానికి అక్కడ ఒక చిన్న డెస్క్ లాగా కూడా ర్యాక్ ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ప్రొఫైల్ లైటింగ్ కావచ్చు, లైటింగ్ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే లైటింగ్ అనేది కొంచెం డల్ ఉంటుంది హోమ్ థియేటర్స్కి వచ్చేసరికి, బట్ ఇక్కడ లైటింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే యాపిల్ టీవీని స్ట్రీమింగ్కి యూస్ చేస్తున్నారు. అండ్ మీడియా ప్లేయర్ కానీ చూసుకుంటే ఎన్విడియా షీల్డ్ అయితే యూస్ చేస్తున్నారు. జెపిటీ నేను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. రెండింటికి చాలా తేడా అయితే ఉంది. అండ్ సార్ కూడా అది గమనించారు. వచ్చేటప్పుడు జెపిటీ కూడా ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తానని అనేది చెప్తున్నారు. అండ్ అట్మాస్ కానీ చూసుకున్నట్లయితే ఫేస్ టెక్నాలజీ 6R మోడల్ జస్ట్ 8,000 రూపీస్ ఉంటాయి అంతే ఒక్కొక్క స్పీకర్. చాలా తక్కువలోనే తీసుకోవడం జరిగింది. బట్ ఇవి చాలా ఎక్కువ కాబట్టి అవి కొంచెం డౌన్ అయినా ప్రాబ్లం లేదు. ఇంటిగ్రేషన్లో అవి ఈక్వల్ అయిపోతాయి. ఓకే, లేదు అనుకుంటే దాన్ని కూడా మీరు పెంచవచ్చు. బట్ బడ్జెట్ ప్రకారంగా అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. ఆ 8,000 అట్మాస్కే వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, లేకపోతే 40,000 అట్మాస్ కూడా వేసుకోవచ్చు. అది కూడా 3 వేసుకోవచ్చు. ఈ హోమ్ థియేటర్ బడ్జెట్ అనేది ముందు మనం స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన తర్వాత ఆ బడ్జెట్ సరిపోతుందా లేదా ఒక ఇంటిగ్రేటర్ని అడగాలి. సరిపోతుంది అనుకుంటే ఆ బడ్జెట్లో చేసుకోవచ్చు. లేదు నేను అస్సలు పెట్టను అనుకుంటే ఆ బడ్జెట్లో చేసేసుకోవచ్చు. చెప్పాగా మీకు 2 lakhs నుంచి 3 lakhs దాకా కూడా చేసుకోవచ్చు. దేని వాల్యూ దాందే. లేదు మీకు పెంచే అవకాశం ఉంది, కాకపోతే ఎందుకు నేను పెంచాలి అని క్వశ్చన్స్ అడిగారు అనుకోండి ఇంటిగ్రేటర్, అప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు పెంచాలి, ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బడ్జెట్ని ఎలా ఫిక్స్ అవుతారు? టైట్గా ఫిక్స్ అవుతారా, లేదు పర్వాలేదు ఎంత బడ్జెట్ అయినా పెట్టుకోగలను, నాకు కావాల్సిన క్లారిటీ నాకు కావాలి అనుకునే వాళ్ళు ఇలా వెళ్ళండి. ఓకేనా? సో ఏదైనా సరే ఒక ఇంటిగ్రేటర్ని ఫస్ట్ మాట్లాడుకొని ఆ తర్వాత హోమ్ థియేటర్ ప్రాజెక్ట్ మూవ్ చేసుకుంటే మీకు చాలా మనీ అయితే సేవ్ అవుతాయి. సో అల్టిమేట్గా ఎవరైనా సరే ఇక్కడ చేసేది బిజినెస్సే. కాకపోతే ఆ వాల్యూ అనేది ఆ ప్రోడక్ట్కి ఉందా లేదా, ఎక్కువకి కొంటున్నారా తక్కువకి కొంటున్నారా అనేదే పాయింట్. ఇంటిగ్రేటర్నో లేకపోతే నాలాంటి ఎవరినైనా సరే మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, జస్ట్ దానికి ఎంత వస్తుంది ఎంత ఇవ్వచ్చు అనేది చెప్తాం అంతే, వెరీ సింపుల్. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ హోమ్ థియేటర్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరు క్లియర్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు దగ్గర ఏమైనా హోమ్ థియేటర్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే ఆ హోమ్ థియేటర్ టూర్స్ కూడా చేద్దాం. అండ్ క్యాలిబ్రేషన్స్ ఎవరైనా చేయాలి అనుకుంటే సో అలాంటివి ఏమైనా మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదనుకుంటే mbuy.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే లాగిన్ చేసి మీకున్న రిక్వైర్మెంట్ని మీరు పోస్ట్ చేయండి, సరేనా? అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.